హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్ని. వెల్కమ్ భీంపల్లి యూట్యూబ్ ఛానల్కు. ఈరోజు నేను యూసీఏ కోసం చెప్పాలి అనుకుంటున్నాను. యూజీసీ అంటే ఏంటి, యూజీసీ కోసం ఎందుకు మన దేశంలో ఇంత వాడివేడిగా రచ్చ జరుగుతుంది, యూజీసీ ఎప్పుడు వచ్చింది, రావడానికి కారణాలు ఏంటి, దీనివల్ల వస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం, దీన్ని ఇటీవల సుప్రీంకోర్టు ఎందుకు దీనిపై స్టే ఇచ్చింది, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇది 1953లో ఏర్పడింది. అప్గ్రేడ్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత చదువులకు సంబంధించినది. ఇక్కడ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు చదువుకుంటారు కాబట్టి అప్పట్లో తక్కువ కులానికి సంబంధించిన వారి పైన వివక్షత చూపించడం అనేది జరుగుతూ ఉండేది. దానిలో భాగంగానే 2012లో వివక్ష నిరోధక చట్టం అన్నది భారతదేశం మొత్తాన్ని 2016లో ఒక సంఘటన కుదిపేసింది. అదే వేముల రోహిత్. ఈయన ఆత్మహత్య చేస్తూ చనిపోయారు. చనిపోతూ ఆయన ఒక లెటర్లో నా సావుకి కారణం అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళే నన్ను తక్కువ కులంతో ద్వేషించారని, నేను యాజమాన్యాన్ని కంప్లీట్ చేసినా వాళ్ళు నిర్లక్ష్యం వహించారని, వాళ్ళు పెట్టిన బాధలకు నేను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని క్లియర్గా రాసి చనిపోయాడు. అలాగే ముంబైలో ఇంకో కేసు, పాయల్ అనే ఒక అమ్మాయి కూడా చనిపోయింది. ఇలా యాజమాన్యాన్ని కంప్లైంట్ చేసిన వాళ్ళ నుంచి సరైనటువంటి స్పందన రాకపోవడంతో రోహిత్ వాళ్ళ మదరు రాధికా వేమల గారు, పాయల్ మదర్ గారు ఇద్దరూ కలిసి 2019లో సుప్రీంకోర్టుని ఆశ్రయించి రివ్యూ పిటిషన్ వేస్తూ మాకు జరిగిన నష్టం ఇంకెవరికి జరగకూడదని, ఇక్కడి నుండి అయినా సరే తక్కువ కులస్తులను చిన్నచూపు చూడకూడదని, మాకు న్యాయం జరగాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఎవరైతే ఈ రోహిత్ తరపున వాదించారో లాయరు, ఇతను ఎస్టీ సంబంధించిన వాళ్ళంటే యాజమాన్యం తరపున వాదించిన వాళ్ళు రోహిత్ వేమల అసలు ఎస్సీ ఎస్టీఏ కాదు, మా పైన ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ కేసు ఎలా పెడతారు, రోహిత్ వేమల అనేవాడు వడ్రంగి ఓబీసీకి చెందినటువంటి ఒక క్యాస్ట్, మా పైన ఎస్సీ ఎస్టీ కేసు నిరోధక చట్టం అన్నది మా పైన వృత్తంలో సరికాదని చెప్పేసి కోర్టులో వాదించడం కూడా జరిగింది. వేమల గారు ఏదైతే కులం సర్టిఫికేట్ ఇచ్చారో ఆ సర్టిఫికేట్ తప్పని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు నిరూపించడం జరిగింది. అసలు కులం అన్నది ఎలా నిరూపిస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు డిఎన్ఏలో ఏమైనా కులం ఉంటుందా? ఉండదుగా. ఆ తల్లి మరి రాధికా వేమల గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తప్పైతే అంతకుముందు ఆ సర్టిఫికేట్ ఇచ్చింది అధికారులే కదా, మరి అప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకోవాలి కదా. వాళ్ళు చేయకుండా వీళ్ళు తొమ్మిది సర్టిఫికేట్ సృష్టించారని చెప్పి కోర్టులో వాదన జరిగాయి. దీనిపైన మళ్ళీ కోర్టు సీరియస్ అయ్యి ఎంక్వైరీ చేయమని చెప్పినప్పుడు మళ్ళీ ఎస్సీ కింద వీళ్ళు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. జనవరి 13, 2026లో ఈ చట్టం చేశారు. ఈ చట్టం చేసిన వెంటనే ఈ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వినీత్ జిందాల్ అనే అతను కేసు వేయడము, ఆ కేసుని వెంటనే సుప్రీంకోర్టు తీసుకోవడము, తీసుకున్న అతి తొందరగానే స్టే ఇవ్వడం జరిగింది. అసలు ఈ చట్టంలో ఏముంది? ఈ చట్టంలో ఏముందంటే 2012 వరకు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉండేది. ఇప్పుడు కొత్తగా ఓబీసీలు చేర్చడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ చట్టంలో ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీ, పీడబ్ల్యూస్ అంటే వికలాంగులకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి ఎవరికైనా సరే కాలేజీలో యూనివర్సిటీలో ఎటువంటి వివక్ష జరిగినా డైరెక్ట్గా ఆ యాజమాన్యానికి వీళ్ళు రిపోర్ట్ చేయొచ్చు. ఏదైనా వివక్ష జరిగినటువంటి వ్యక్తి రిపోర్ట్ చేసిన 24 గంటల్లో రిపోర్ట్ని స్వీకరించాలి. 24x7 హెల్ప్ లైన్ నెంబరు అందుబాటులో ఉండాలి.
కంప్లైంట్ తీసుకున్న 24 గంటల తర్వాత 7 రోజుల్లో విచారణ జరిపి 15 రోజుల్లోగా శిక్ష విధించాలి. అలా చేయని పక్షాన ఆ కాలేజీ యొక్క యూనివర్సిటీ యొక్క లైసెన్స్ని రద్దు చేస్తూ ఏవైతే ఆ కాలేజీకి రావాల్సిన ఫండ్స్ ఉంటాయో గవర్నమెంట్ నుంచి వాటిని నిలిపివేయడం జరుగుతుంది. అయితే ఈ చట్టంలో ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ చట్టంలో సభ్యులు ఎవరు ఉంటారు అంటే ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళు, ఓబీసీకి సంబంధించిన వాళ్ళు, పీడబ్ల్యూకి సంబంధించిన వాళ్ళు, కాలేజీ యాజమాన్యము ఉంటారు. దీంట్లో ఓసీకి సంబంధించిన వాళ్ళు ఈ కమిటీలో ఉండకూడదు అన్నది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అగ్ర కులాలు ఎందుకు అంత నిరసన తెలిపారు అంటే ఎస్సీ ఎస్టీలతో పాటు వాళ్ళకి ఆల్రెడీ 1989 చట్టం ఉంది, ఇక్కడ కూడా ఆ చట్టాన్ని అమలు చేస్తున్నారు. పైగా ఈ చట్టంలో ఓబీసీలను చేరుస్తూ మాకు అన్యాయంగా ఆ కమిటీలో మాకు సంబంధించిన సభ్యులను ఎవరిని పెట్టకపోవడం అన్నది ఒకటి. మా పైన వాళ్ళు వివక్ష చూపిస్తే మేము ఎక్కడ కంప్లైంట్ చేయాలి, లేదు మా పైన ఊరుకునే ఫేక్ కంప్లైంట్ ఇస్తే మా పరిస్థితి ఏంటి అని వీళ్ళ యొక్క వాదన. ఈ వాదనని అనుసరించే సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఈక్వాలిటీ అని చెప్తూ కులాల మధ్య కుంపట రాచేస్తూ ఈ సమాజాన్ని వీళ్ళు మళ్ళీ ఎక్కడికి తీసుకువెళ్తున్నారని చెప్పి కులాలు కొట్టుకోవాలని చెప్పే ముఖ్య ఉద్దేశం అని చెప్పి కొంచెం ఘాటైన వ్యాఖ్యలే చేసింది సుప్రీంకోర్టు. అందుకే ఇది ఈ సమాజానికి వ్యతిరేకంగా ఉందని చెప్పి స్టే ఇస్తున్నామని చెబుతూ మళ్ళీ దీనిపైన మీరు మార్చి 19, 2026 హీరింగ్కి రావాలని చెప్పి అంతవరకు కూడా 2012 చట్టం అమల్లో వస్తుంది. ఈ చట్టం అప్పటి వరకు చెల్లదని చెప్పి స్టే ఇవ్వడం జరిగింది. చట్టాన్ని బాగా వ్యతిరేకించింది యూపీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్. ఈ రాష్ట్రాలు మాత్రం ఎక్కువగా వ్యతిరేకించాయి. యూపీలో బీజేపీ సంబంధించిన నాయకులు రాజీనామా కూడా చేయడం జరిగింది. అసలు మాకు సంబంధించిన పార్టీ మేము గెలిపిస్తే మీరు అధికారంలో ఉన్నటువంటి మోడీ మా పైన ఈరోజు ఇటువంటి చట్టం చేయడం ఏంటని చెప్పి వాళ్ళు ఆగ్రహాలతో ర్యాలీలు చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ట్రోల్ చేయడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది, 2 నాలుకల ధోరణి అంటారు కదా, అలా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే ఈ చట్టాన్ని తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఓబీసీ ఉన్నారో వాళ్ళపైన ప్రేమాభిమానం కాదు. 2027 యూపీ ఎలక్షన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇన్ని రోజుల్లో లేనటువంటి ఈ చట్టం పైన బీజేపీకి ఎందుకు అంత మక్కువ ప్రేమ అంటే 2027లో యూపీ, ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతున్నాయి. యూపీలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఓబీసీ అంటే యాదవుల సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఓటు బ్యాంకును కొల్లగొట్టాలనే బీజేపీ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళ ఓటు బ్యాంకును కొల్లగొడితే మనం మళ్ళీ అధికారంలోకి రావచ్చు అన్నది మోడీ గారి యొక్క వ్యూహం. బీజేపీ ఇప్పుడు 2 నాలుకల ధోరణితో ముందుకు వెళ్ళబోతుంది. మీకోసం మేము చట్టం చేసాం, కానీ దురదృష్టవస్తు ఆ చట్టం పైన కొంతమంది కోర్టుకు వెళ్ళడంతో స్టే విధించాలని ఓబీసీలకు చెప్తూ అగ్ర కులాలకు ఏం చెప్తారంటే ఆ చట్టాన్ని మేము తీసుకురాము, ఆ చట్టం పైన స్టే చెప్పింది మేమేనని చెప్పి వాళ్ళని ఒప్పించుకుంటూ ఈ 2 కులాల మధ్య అగ్గి రాజేయకుండా
వీళ్ళు 2027 ఎలక్షన్లో విజయం సాధించాలన్నదే ముఖ్య ఉద్దేశం. మార్చి 19న సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చెప్పాక మళ్ళీ ఇంకోసారి దీనికోసం మాట్లాడుకుందాం. నమస్కారం అండి.